దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి త్రిబుల్ ఆర్తో ప్రాఫిట్ షేరింగ్ మోడల్ను విజయవంతంగా అమలు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కుతున్న వారణాసి ప్రాజెక్టులో కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఓవర్సీస్ హక్కులను రెమ్యునరేషన్గా తీసుకున్నాడనే వార్తలు తప్పుడు వార్తలని తెలిసింది. సినిమా లాభాల్లో దాదాపు 50% వాటా తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారట. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రాజమౌళి ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా పొందే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. వారణాసి కోసం కూడా ఇదే మోడల్ను అమలు చేస్తున్నారు. నిర్మాత కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఈ సినిమాకి సహా నిర్మాణం వహిస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 7, 2027న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మహేష్ బాబు కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. రాజమౌళి ఈ విధానంతో గత చిత్రాల్లో భారీ ఆదాయం పొందాడు. ఇప్పుడు వారణాసితో కూడా అదే స్థాయి విజయం ఆశిస్తున్నారు.